గంట కోసం అట్లా ఆలోచించడం, జీవితాలకు జీవితాలే తన జన్మనే ఈ భూమికి అంకితం చేసి మరి సకల చరాచర జీవరాశికి ఒక ప్రాణవాయువును అందించడం, పండ్లను అందించడం తన ధ్యేయంగా పెట్టుకుని తన జన్మనే చెట్లు మొక్కలు నాటి చెట్లు పెంచేటువంటి జన్మగా తనకు తాను రాసుకున్నటువంటి రాత తన జీవితం మీద వనజీవి రామయ్య గారు. అట్లాంటి వనజీవి రామయ్య గారి వల్ల ఎంతో మందికి, చాలా మందికి మరొక మార్గదర్శిగా నిలిచారు. ఇవాళ చిన్న పిల్లలు, మా మిత్రుడు ప్రకాష్, నా సహచార ఉద్యోగి, వాళ్ళ పాప, అట్లాగే ఇంకా చాలామంది పిల్లలు, ఇంతమంది చిన్న చిన్న విత్తులు ఇప్పుడు ఇవన్నీ సీడ్ బాల్స్ తీసుకొచ్చారు. ఇట్లాంటి వాటితో ఒక సేవ అడవిలో అక్కడక్కడ చెట్లు పెంచాలనేటువంటి ఒక స్ఫూర్తిని రగిలించిన వనజీవి రామయ్య గారి జీవితం నిజంగా ఆదర్శనీయం. ఆ వనజీవి రామయ్య గారి జీవితాన్ని మళ్ళీ జనబాహుల్యంలోకి ప్రతిసారి వాళ్ళ యొక్క ఫౌండేషన్ ద్వారా ప్రతిసారి వీలైనంత అందులో ఎలాంటి వనజీవి రామయ్య గారు ఎట్లయితే నిస్వార్థంగా పనిచేసిండ్రో అదే బాటలో అదే స్ఫూర్తితో వాస్విక్ ఫౌండేషన్ అనేటువంటి ఒక స్వచ్ఛంద సంస్థ అనేక సామాజిక సేవా రంగంలో అద్భుతాలు సృష్టిస్తున్నప్పటికీ కూడా మరి మొక్కలు నాటాలే చెట్లను పెంచినటువంటి వనజీవి రామయ్య గారి జీవితాన్ని, అతని యొక్క ఆదర్శాన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఇలా వనజీవి అతని యొక్క సినిమాలు కావచ్చు, అతని యొక్క డాక్యుమెంటరీలు కావచ్చు, పాటలు కావచ్చు, ఇట్లా రూపొందిస్తూ ప్రజల్లో స్ఫూర్తిని నింపుతూ మరి ఎప్పుడు కూడా ప్రజలకు తన జీవితాన్ని అందించడానికి వాస్విక్ ఫౌండేషన్ చైర్మన్ అన్న నిడిగొండ నరేష్ ప్రజాపతి అన్న, వైస్ చైర్మన్ భాస్కర్ రెడ్డి అన్న, నిజంగా వీళ్ళు అభినందనీయులు. ఎందుకంటే నేను వాళ్ళకంటే చాలా పెద్దవనైతే అభినందిస్తుంటే, కానీ నిజంగా థ్యాంక్స్ చెప్తున్నాను మీకు. ఎందుకంటే వయసులో సమాన వయసు ఉంటుంది, నాకన్నా పెద్దవాళ్ళు కావచ్చు, కాబట్టి అభినందించడం అంటే ఇలాంటి పెద్దవాళ్ళు అభినందిస్తే బాగుంటుంది. నేను మాత్రం థ్యాంక్స్ చెప్తున్నా ఒక రైటర్గా, ఒక మ్యూజిక్ డైరెక్టర్గా. నిజానికి ఇది చాలా అద్భుతమైన కార్యక్రమం. అంటే నేను మొన్న మే 31నే సింగరేణిలో ఒక జిఎంగా రిటైర్ అయ్యాను. మేము ఇది మన పారిశ్రామిక అవసరాల నిమిత్తం, లేకపోతే ఎందుకంటే మనం పవర్కి ఎంత అలవాటు పడిపోయామో అనేది మనందరికీ తెలుసు. మనం కొన్ని సెకండ్ల పాటు పవర్ పోయినా కూడా ఇమీడియట్గా బ్యాకప్ జనరేటర్ ఆన్ చేయటమో ఏదో చేస్తాము. మనకి ఇప్పటికీ కూడా ఇండియాలో మొత్తం టోటల్ పవర్ అంతా కూడా థర్మల్ పవర్ కిందే వస్తుంది. అంటే బొగ్గు నుంచే ఉత్పత్తి అవుతుంది పవర్ అంతానే. ఇది ఇప్పటికీ ఎంత ట్రై చేసినా కూడా మనం రెన్యూబుల్ పవర్ అని, సోలార్ పవర్ అని, హైడల్ పవర్ అని ఇన్ని వచ్చినా కూడా మెయిన్ మూల వనరు మాత్రం బొగ్గే ఉంది ఇంకా ఇప్పటికీ ఇండియాలోని. దీనికి చాలా టార్గెట్లు పెట్టుకోవడం జరిగింది. మనకి 2070 కల్లా మొత్తం టోటల్ ఇండియాలో ఎక్కడా కూడా బొగ్గు మీద ఆధారపడి పవరు జనరేట్ కాకూడదు అని ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ విధంగానే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ, స్టేట్ గవర్నమెంట్ కానీ రకరకాల చర్యలు తీసుకుని మనకి ముందుకు సాగటం జరుగుతుంది. మనం పారిశ్రామిక అవసరాలకి బొగ్గు ఉత్పత్తి చేసి దాని ద్వారా పర్యావరణానికి మనం కొంత హాని చేస్తున్నా కూడా, ఇప్పుడు సపోజ్ సింగరేణి కాలరీస్ ఉందంటే దానికి తగ్గట్టుగానే వనరక్షణ కూడా చేయడం జరుగుతుంది. దానికి చిన్నవాడైనా తను యాక్చువల్లీ మన రాజశేఖర్ అని చెప్పి ఒక ఫిట్టర్ ఉన్నాడు ఇక్కడ కొత్తగూడెంలో. అతను నా దగ్గర పనిచేశాడు. యాక్చువల్లీ నేను ఒక మైన్లో చేసినప్పుడు 4 years అతను నాతోటి పనిచేశాడు. ఆయన ఈరోజు ఈ వనజీవి రామయ్య గారి ఇన్స్పిరేషన్ తోటి నిన్న మన నరేష్ దగ్గర ఉన్నప్పుడే అతనికి ఫోన్ చేయడం జరిగింది. అతను గత 6 సంవత్సరాలుగా డైలీ ఒక మొక్క నాటుతున్నాడు. అతను నేను చెప్పింది ఏంటి అంటే కరెక్ట్గా నిన్నటికి 6 years కంప్లీట్ అయింది సార్. డైలీ ఒక మొక్క ఇప్పటికీ నాటుతానే ఉన్నాను నేను. అతను కూడా ఈ వనజీవి రామయ్య గారిలాగే ఆ ఇన్స్పిరేషన్ తోటి నా ఊపిరి ఉన్నంత కాలం ఇది మానను నేను. వనజీవి రామయ్య జన్మదిన శుభాకాంక్షలు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఆకుపచ్చని చిరంజీవి మన వనజీవి, ధన్యజీవి. ఎందుకంటే ప్రకృతి పర్యావరణాన్ని చిన్నప్పటి నుంచే ఆయనకు ఒక పాఠం లేక అనిపించిందో, టీచర్లు చెప్పినటువంటి పాఠాలు ఆయనకు బాగా ఇన్స్పిరేషన్ కలిగించినాయి. కాబట్టి ఈరోజు ఆయన చెట్టుని నమ్ముకొని, ప్రకృతిని నమ్ముకొని
చెట్టు ఆయన మేము ఒక మా బలపల్లి మోహనన్న గారు సాంగులో కుమ్మరి చక్రం కుండ చుట్టూ తిరుగుతుంది, వనజీవి రామయ్య జీవితం చెట్టు చుట్టూ తిరిగింది. ఆయన కులవృత్తిని వదిలేసి చెట్టే మా జీవితం అని జీవితాంతం చెట్టుకే సేవ చేసిండు. కాబట్టి అటువంటి మహానుభావుని గురించి ఈ సినిమా ఒక డాక్యుమెంటరీ ఈ సినిమా ద్వారా పరిచయం చేసినటువంటి వేమగంటి గారికి గట్టిగా చప్పట్లు కొట్టాలి. 6 నంది అవార్డులను కైవసం చేసుకొని గంగా చిత్రం అద్భుతమైనటువంటి ఎన్నో చిత్రాలను చేశాడు. ఏదేమైనా శిలా నీవే శిల్పం నీవే అనే అద్భుతమైన పాట బల్లెపల్లి మోహనన్న గారి ఈ సినిమాకు అద్భుతమైనటువంటి సంగీతం. ఆ పాట వింటే మనసు ఎటో వెళ్ళిపోతుంటుంది. ప్రకృతిలో ఉన్నటువంటి రమణీయత గురించి ఆ ఏటిగట్టులు, ఎలమందలు, ఆమని పిలుపులు, కోకిలల పాటలు, కోమలిల పాటలతో మమేకమైందే పాట, ప్రకృతి నుంచి పుట్టిందే పాట. ప్రకృతి పర్యావరణాన్ని ఉద్దేశించి అద్భుతమైనటువంటి సంగీతం అందించారు. మరియు వేమగంటి గారు సార్ డైరెక్టర్, మరి ఎంత మంచిగా ఉన్నప్పటికీ అన్నీ అయినప్పటికీ ఒక మంచి సినిమా చేయాలంటే ఒక అద్భుతమైన నిర్మాత కావాలి. మంచి సల్లకుండ లాంటి మిత్రుడు నరేష్ గారు, గట్టిగా చప్పట్లు కొట్టాలి. చల్లని కుండ, మంచి కుండ నరేష్, నిడిగుండ మా నరేష్ అన్నగారు ఇంకా మరిన్ని సినిమాలు తీయాలని ఈ వేదిక నుంచి కోరుకుంటున్నాను. నిజంగా కూడా పర్యావరణం భూమి హీట్ ఎక్కుతుంది. ఈ ప్లాస్టిక్ ప్రపంచం అనేది రాజ్యం వెళుతుంది, కానీ గుండె పగిలింది. ఎందుకంటే ప్లాస్టికే ప్రపంచమే రాజ్యం వెళ్తుంది. కాబట్టి ఇటువంటి సమయంలో హిమాలయ పర్వతాలన్నీ ఈ ప్లాస్టిక్ ఈ పర్యావరణ మొత్తం కలుషితమైనందుకు అన్ని కరిగిపోతున్నాయి. కాబట్టి మనం చెట్లను పెంచాలి. ఖచ్చితంగా చెట్లను పెంచితేనే ఆ పర్యావరణం బాగుంటుంది. మనకి దుశ్శర్ల గారు రావటం నిజంగా నాకు చాలా ఆనందం. ఎందుకంటే వారి త్యాగం చాలామందికి తెలీదు. ఈ ప్రకృతిని కాపాడాలని ఒక 70-80 ఎకరాల అడవిని వారు చిన్నప్పటి నుంచి వారి సొంత భూమిలో 70 ఎకరాలను పెంచి దాన్ని ఇప్పటికీ పోషిస్తారంటే నిజంగా వారికి చిరసావంచి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే చాలామంది చెప్తాం, పాటించాం, చేయాలనుకుంటాం, చేయలేం. చేయాలని ఎంతో ఉంటుంది మనందరికీ, కానీ తర్వాత మర్చిపోతాం. అలా కాకుండా వారు ప్రాక్టికల్గా నిజంగా నిరూపించారు. నిజంగా వారికి నిజంగా అభినందనలు. అదేవిధంగా నీడికొండ నరేష్ చిన్నవాడైనప్పటికీ పెద్ద పెద్ద పనులు చేసుకుంటూ తెలంగాణ రాష్ట్రం మొత్తం తెలుగు రాష్ట్రాలలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ వారు ముందుకు సాగుతున్నారు. ఎందుకంటే వారిది చాలా గొప్ప మనసు. ఎంతో మందికి సహాయం చేశారు, ఎన్నో కార్యక్రమాలు చేశారు. ఇదే వనజీవి రామయ్య గారి చిత్రం అభినందన సభ ఖమ్మంలో పెడితే కొన్ని వేల మందిని తరలించారు. అక్కడ ఎమ్మెల్యేలు, మంత్రులు అందరిని కూడా సేకరించి ఆడ మా అందరికి కూడా సన్మానం చేశారు. నిజంగా వారు పెద్ద మనసుకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇంకొకటి, ఆయన అసలు మాట్లాడు, ఆయన పనే మాట్లాడిస్తుంది. ఆయనే ఈ చిత్రానికి డైరెక్టర్, రథసారథి, కెప్టెన్ వేముగంటి గారు. వారికి ఇప్పటికీ 6 నంది అవార్డులు వచ్చినాయి, కానీ అలా కనిపించరు. మొన్న ఈ సినిమాకి గద్దర్ అవార్డు, ద బెస్ట్ ఫస్ట్ ఫిలిం. నిజంగా మా అందరినీ కూడా వారి భుజాన్ని వేసుకొని మమ్మల్ని, వారి బండి మీద ఎక్కించుకొని మమ్మల్ని వారు ప్రయాణం చేశారు. నిజంగా వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే పట్టు వదలని విక్రమార్కుడు ఈ సినిమాకి వారి వెన్నంటే నేనున్నాను. ఎన్నో కష్టాలు పడ్డారు, ఎన్నో అవమానాలు పడ్డారు, కానీ ఎప్పుడు సినిమా 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 అని దీన్ని ముందుకు తీసుకుపోవడం ఆయనకు తెలుసు, కానీ కింద పడేసి వెళ్ళిపోవటం తెలియదు. నాకు తెలిసినంతవరకు వారు తీసిన 15-16 సినిమాలు ఇప్పటికి కూడా సూపర్ డూపర్ హిట్. అన్ని సినిమాలు రిలీజ్ అయ్యాయి. వారు ఒక సక్సెస్ఫుల్ డైరెక్టర్ సినిమా ఇండస్ట్రీలో. వారు దాదాపుగా 20-25 సంవత్సరాల నుంచి సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు. వారు జంధ్యాల గారి దగ్గర అద్భుతమైన అసిస్టెంట్ డైరెక్టర్గా ఉండి
జంధ్యాల గారి శిష్యులుగా వారు నిజంగా గొప్ప పేరు తెచ్చుకున్నారు సినిమా ఇండస్ట్రీలో. నేను బల్లేపల్లి మోహన్, సంగీత దర్శకుడిని. సమాజ సేవ అంటే నాకు కూడా చాలా పిచ్చి. సేవా దృక్పథం అంటే కూడా నాకు చాలా ఇష్టం. నేను ప్రాక్టికల్గా ఉంటాను, చెప్పి తప్పించుకోను, చెప్తే ఖచ్చితంగా చేస్తా. ఎందుకు చెప్తున్నానంటే ఈ సందర్భంగా చెప్పాలి, వేమన పద్యాలు మనకి ఎన్ని ఉన్నాయో మనకు తెలియదు. వేమన తెలవని గడప తెలుగు రాష్ట్రాల్లో లేదు. మనందరికీ తెలుసు 1-2 పద్యాలు, ఒక 10 పద్యాలు లేదా 100 పద్యాలు, శతకం అని తెలుసు. కానీ వేమన గారు రాసిన 5,000 పద్యాలు ఉన్నాయి. ఈ 5,000 పద్యాలు మన నరేష్ లాంటి మిత్రుడు, అన్నగారు మీరు పద్యాలు పాడాలి అంటే ఎందుకు అని అంటే, ఇలా పద్యాలు చేద్దాం అనుకున్నాను అన్నాడు. సరేనని వాటిని స్టార్ట్ చేసి అన్న రోజు నుంచి స్టార్ట్ చేశాను. ఈరోజు 1000 పద్యాలు పాడాను తాత్పర్యంతో సహా. ఎందుకు చెప్తున్నానంటే ఈ సమాజంలో మనం పుట్టినందుకు, ఈ సమాజానికి ఏదో ఒకటి అందించిపోవాలి భావితరాలకు. ఈ వేమన పద్యాలలో ఆయన నిజమైన ప్రజాకవి, ప్రజల కోసమే రాశాడు నీతి పద్యాలు. ఆ పద్యాలు చదివితే మనందరికి కూడా అంతో ఇంత జ్ఞానం వస్తుంది. రచయితలు వీటన్నిటికంటే ఒక చిత్రాన్ని తీయాలి, ఒక మంచి పని చేయాలి అంటే దానికి ఫైనాన్స్ చాలా ఇంపార్టెంట్. సినిమా రంగంలో దేవుడు ఎవరు? ఇందాక ఒక మాట చెప్పారు, మంచి ఫైనాన్సర్, నిర్మాత కావాలి అని. 15 సినిమాలు తీసిన డైరెక్టర్ ఇక్కడ ఉన్నారు. ఎన్నో అవార్డ్స్ వచ్చినాయి. కొన్ని విషయాలు తెలుసుకోవాలి. అవార్డ్స్ వస్తూ ఉంటాయి మంచి సినిమాలు తీసినప్పుడు, కానీ డబ్బు కోసం తీసే చిత్రాలు వేరుగా ఉంటాయి. మరి డబ్బు లేకుండా ఏ సినిమా చిన్నదైనా పెద్దదైనా నిర్మాణం జరగదు. అలాంటి నిర్మాణాలు జరగాలి అంటే గౌరవనీయులు, మహనీయులు చిన్న వయసులోనే పరిణితి చెంది అనేక అద్భుతమైన సామాజిక హిత కార్యక్రమాలు నిర్వహిస్తున్న నిడిగొండ నరేష్ ప్రజాపతి గారిని మనం ఎంత అభినందించినా తప్పులేదు. వనజీవి రామయ్య గారి సినిమా తీయపోతే ఆయనకి ఏమైనా లాసా? ఆ డబ్బుతో ఇంకేదన్నా పని చేసుకోవచ్చు. కానీ సమాజానికి ఎంతో గొప్ప మేలు చేసిన ఒక వ్యక్తి యొక్క గొప్పతనాన్ని ప్రపంచ స్థాయిలో తెలపాలి అన్నదే ఆయన యొక్క నిశ్చయం. నరేష్ గారి గురించి చెప్పాలంటే పెద్ద చరిత్ర ఉంది. చిన్న వయస్సు, ఆల్మోస్ట్ 30-35 ఇయర్స్ ఉంటుంది అనుకుంటా. అంటే నాకు 75 ఇయర్స్. నాకు చాలామంది రాజకీయ నాయకులు తెలుసు. కానీ మొన్న బిఫోర్ లాస్ట్ మంత్ నాతో పాటు మరికొందరిని తీసుకువెళ్ళి ఒక గొప్ప చీఫ్ మినిస్టర్, ఉత్తరప్రదేశ్ తెలుసు కదా మీకు, ఆయన గురించి మొత్తం దేశం ఆయన చూసి గర్విస్తుంది. రోజు నేను తీసిన 15 సినిమాల్లో 6 సినిమాలు సోషల్ కాజ్ మీద తీశాను సార్. అందుకు గాను నంది అవార్డ్స్ వచ్చాయి. ఆ చేస్తున్న క్రమంలో వనజీవి రామయ్య గారు చనిపోయిన రోజు మీడియాలో స్క్రోల్ వస్తూ ఉంది, బ్రేకింగ్ న్యూస్ వస్తూ ఉంది, చాలామంది స్పందిస్తూ ఉన్నారు. అందులో ఒక పర్సన్ వచ్చేసి, పాపం వనజీవి రామయ్య గారు చనిపోయారు, ఆయన కార్యక్రమం చెట్టు నాటి కార్యక్రమం ఎవరు ముందు తీసుకెళ్తారు, ఆయన వారసులు ఎవరు అన్నట్టుగా క్వశ్చన్ వేసినప్పుడు నేను బెంగళూరులో చూశాను టీవీలో. అరే నిజమే కదా, సూర్యుడు అనేవాడు అస్తమించకూడదు. నాకు తెలిసి వనజీవి రామయ్య గారు వనజీవి సూర్యుడు అని నా నమ్ముతాను. ఆయన తెలుసుకున్న తర్వాత సూర్యుడు అస్తమించాడు కదా, వనజీవి రామయ్య గారు వనజీవి హరిత సూర్యుడు. ఆయన ఇంచేతంటే ఆయన లెగసీ కానీ ఆయన ఆశయం కానీ ఆచంద్ర తారార్కం ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఆయన ఎక్కడున్నా సరే ఇక్కడే ఉన్నారు అని మనం అందరం భావించాలి. ఆయన బ్లెస్సింగ్స్ మన మీద ఉంటాయి. ఆయన సినిమాలో కూడా డైలాగ్ ఉంటుంది, రేపటి తరము చెట్లు నాటాడు వనజీవి రామయ్య అని చెప్పుకుంటారు అన్నది ఒక డైలాగ్ చెప్తారు. సో దానికి మీరు అందరు క్లాప్స్ కొట్టాలా. పిల్లలు మీరు నెక్స్ట్ మీ తరము ఆ చెట్లు నాటే కార్యక్రమం ముందుకు తీసుకెళ్ళాలి. సో వనజీవి రామయ్య గారి కథ మొత్తము నాకు తెలియదు. సోషల్ మీడియాలో ఆయన ఇంటర్వ్యూలు కానీ ఆయన కోసము ఆ వికీమీడియాలో చదివిన తర్వాత ఇంత అద్భుతమైన వ్యక్తిని మనం మర్చిపోతే ఇది రేపటి తరం మర్చిపోకూడదు అని చెప్పి నేను దానిపై సినిమా ఎట్టి రోజులు తీయాలని చెప్పేసి నేను ఒక స్క్రిప్ట్ తయారు చేసుకొని చాలామంది ప్రొడ్యూసర్ని కలిశాను. అందులో చంద్రశేఖర్ గారు ఒక అన్నారు, ఇంకో అతని మిత్రుడు ఉన్నాడు. తర్వాత సినిమా స్టార్ట్ చేశాము. బ్రహ్మాజీ గారు కూడా
తను చాలా సహకరించారు. గతంలో మొన్న ఈ మధ్యలో చెప్పుకున్నాము. సో ఇప్పుడు ఈరోజు పుట్టినరోజు వనజీవి రామయ్య గారిది కాబట్టి ఆయన కోసం ఎక్కువ మాట్లాడుకుందామని నా ఉద్దేశం. ఆ చిత్రాన్ని తీయడానికి లాస్ట్ మూమెంట్లోనే ఉన్నాను. ఆ చిత్రము ఆగిపోయే పరిస్థితి, ముందుకు వెళ్ళని పరిస్థితి. ఎట్లా ఫినిష్ చేయాలి? ఇప్పుడు కమర్షియల్ సినిమాలు అయితే డబ్బులు వస్తాయి, ఇలాంటి సినిమాకి అవార్డ్స్ వస్తే తప్ప డబ్బులు రావు అని చాలామంది కలిసిన తర్వాత ఒకరోజు మన నిడిగొండ సర్పంచ్లు అందరికి గెలిచారు ఈ మధ్యలో. దానికి 100 మంది సన్మాన కార్యక్రమం పెట్టాడు ఆయన. ఏడి నరేష్ కుమార్ గారు, ప్రజాపతి గారు 100 మంది సర్పంచ్లకు ఓ సన్మాన సభ పెడితే నేను వెళ్ళాను. అక్కడికి వెళ్ళి ఆయన కలిశాను. సార్ ఇట్లుంది పరిస్థితి, సినిమా ఫినిష్ చేయాలి, మన వనజీవి రామయ్య గారిది, మీ కమ్యూనిటీ ఆయన భావితరాలకు అందించాలి గొప్ప చిత్రాన్ని అంటే ఆయన పాపం నేను ఎవరో తెలియదు, ఆయన ఎవరో నాకు తెలియదు. అయినప్పటికీ కూడా ఆయన ముందుకొచ్చి ధైర్యంగా నాకు సపోర్ట్ చేసి ఆయన ఇన్వెస్ట్ చేయడానికి ముందుకు వచ్చాడు. అప్పటి నుంచి చాలా ఉత్సాహంగా సినిమాను పూర్తి చేశాము. ఒకవైపు ఏమో గద్దె అవార్డ్స్ నోటిఫికేషన్ ఇచ్చారు, దాన్ని అవార్డ్స్కి మేము సబ్మిట్ చేయాలి, లేకపోతే 1 year మేము వేస్ట్ అయిపోతాం అని చెప్పేసి 24 hours కష్టపడి నేను మాకు ఎన్నుదండగా ఉంటే డబ్బులకు ఆయన ఇబ్బంది పెట్టకుండా ఆయన సపోర్ట్ చేయడం వలన చిత్రాన్ని పూర్తి చేసి డబ్బింగ్ గద్దర్ అవార్డ్స్కి మేము సబ్మిట్ చేశాము. ది బెస్ట్ షార్ట్ ఫిల్మ్ అని చెప్పి మేము అవార్డు తీసుకున్నాము. సో తెలంగాణ గవర్నమెంట్కి, ఆ జ్యూరీ వాళ్ళందరికీ నా యొక్క థ్యాంక్స్. అంటే ఇంత మంచి వ్యక్తి గురించి బయోపిక్ మూవీ తీసే ఈ ప్రయాణంలో నేను ఒక భాగమైనందుకు, అందులో తన భాగస్వామిగా నేను యాక్ట్ చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అండ్ మీకు ఇంత చిన్న పిల్లలై ఉండి ఇంత నేటి బాలలే రేపటి పౌరులు. సో వాళ్ళు చేసే మంచి కార్యక్రమాలలో గాడ్ బ్లెస్సింగ్సే కాదు, వనజీవి రామయ్య గారి బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉంటాయి. ఇలాంటి కార్యక్రమాలు, ఇలాంటి మంచి సినిమాలు ఎప్పుడూ తీయాలి. అండ్ ఇంకా మీరు పొలిటికల్గా కూడా మంచిగా ఎదగాలి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. వనజీవి అవార్డ్స్ మహోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన వేదిక మీదున్న పెద్దలకు, వేదిక మీదున్న వనజీవి గారి ఆత్మీయ బంధువులందరికీ, అదేవిధంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, డిజిటల్ మీడియా, సోషల్ మీడియా మిత్రులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారములు. నేను నరేష్ ప్రజాపతి, వనజీవి రామయ్య గారి సినిమా ప్రొడ్యూసర్ని. సో ఈ కార్యక్రమం చాలా ఇమీడియట్గా ఒక 2 రోజుల కింద డైరెక్టర్ గారు నేను మాట్లాడుకొని ఇమీడియట్గా తీసుకున్న నిర్ణయం. యాక్చువల్గా ఇది గవర్నమెంట్కు మేము ప్రపోజ్ చేసాం, ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి. గవర్నమెంట్ చేస్తే చాలా అంటే కామన్ మ్యాన్స్, సామాన్య ప్రజల్లో చాలా ఇన్స్పిరేషన్ వస్తుంది. ఇప్పుడు ఎందుకంటే మొన్న పోయిన సమ్మర్లో తెలంగాణ రాష్ట్రంలో 48 నుంచి 50 degrees వరకు ఎండలు నమోదైనాయి. అదేవిధంగా ప్రస్తుతం పలు ప్రాంతాల్లో, ఇప్పుడు హైదరాబాద్లో కానీ హైదరాబాద్ చుట్టుపక్కల పలు ప్రాంతాల్లో నీటి కొరత, నీటి కరువు ఏర్పడ్డది. మనం పొద్దున లేస్తే టీవీలలో, పేపర్లలో చూస్తున్నాము. దీన్ని సుమారు ఒక 50-60 సంవత్సరాల ముందే రామయ్య గారు లాంటి గొప్ప వ్యక్తి కనిపెట్టి భవిష్యత్ తరాలకు ఒక మంచి స్వేచ్ఛావాయువును, స్వచ్ఛవాయువును అందించాలి. మొక్కల వల్ల అనేక ఉపయోగాలు, అంటే టైంకు ఎన్విరాన్మెంట్ అనేది ఎండాకాలంలో పరిపూర్ణంగా ఒక 4 నెలలు ఎండ, వానాకాలంలో అంటే ఇన్ టైంలో ఎప్పుడైతే ప్రతిదీ కూడా ఇది ఉంటుందో అప్పుడు ఎలాంటి ఇబ్బందులు రావని సుమారు 50-60 సంవత్సరాలు వారి జీవిత ప్రయాణంలో సుమారు 1 కోటి నుంచి 1,50,00,000 మొక్కలు, అదేవిధంగా సీడ్స్ దాదాపు 2 కోట్ల వరకు విత్తనాలు చల్లి వారు ఒక మహా యోధునిగా నిలిచారు మన సమాజంలో. సో ఆ గొప్ప వ్యక్తి కార్యక్రమాన్ని ఈ వేదిక మీదుగా మీ అందరి మధ్యలో మనందరం కలిసి చేసుకోవడం నిజంగా నేను అదృష్టంగా భావిస్తున్నాను. సో గత సంవత్సరం వారు పరమపదించిన తర్వాత వాస్విక్ ఫౌండేషన్ నుంచి మేము వారికి ఇదే ప్లేస్లో దీన్ని వేదికగా వనజీవికి వందనం అనే ఒక కృతజ్ఞత సభ పెట్టి, ఆ వేదిక ద్వారా కొంతమంది పెద్దవాళ్లను, సమాజం పైన బాధ్యత ఉన్న వాళ్ళను, సమాజం కోసం పనిచేసే వాళ్ళందరినీ కూడా, ప్రజా సంఘాలు, ఇంటలెక్చువల్ ఫోరమ్స్ వాళ్ళందరినీ ఇన్వైట్ చేసుకొని రామయ్య గారి ప్రోగ్రాం చేసుకొని దాన్ని వేదికగా వాస్విక్ ఫౌండేషన్ 1,00,000 మొక్కల సంకల్పం తీసుకొని తెలంగాణ రాష్ట్రంలో పలు జిల్లాల్లో ఇప్పటి వరకు కొన్ని వేల మొక్కలు నాటడం జరిగింది. అదే సందర్భంగా ఇవాళ వాస్విక్ ఫౌండేషన్ వనయాత్ర అనే ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టి మీ అందరి ముందు త్వరలో ఒక యాత్ర, అంటే నిరంతరం కొనసాగింపుగా ఉండాలి. ఇది ప్రతి ఒక్కరూ, అంటే ఒక వ్యక్తి జీవితంలో కాదు, వ్యవస్థలోనే మొక్కలు నాటడం అనే ఒక యాత్రను తీసుకురావాలనే ఒక అద్భుతమైన సంకల్పంతో
ఒక అద్భుతమైన పాటను రచించి ఎస్వి మల్లిక్ తేజ గారు మా మిత్రులు, ఆయన గొప్ప లిరికిస్టు, మ్యూజిక్ డైరెక్టరు, మంచి సింగరు, రైటరు. సో వారి ద్వారా ఈ వాస్విక్ ఫౌండేషన్ వనయాత్ర అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం కోసం ఒక పాటను రచించడం జరిగింది. ఒక 5 నిమిషాల్లో మీరు అందరూ ఆ సాంగ్ను కూడా చూస్తారు. సో ఇప్పుడు విషయానికి వస్తే, వనజీవి లాంటి వాళ్ళను మనం గుర్తు చేసుకొని వారి బర్త్డేకో వారి డెత్ యానివర్సరీస్కో మనం గుర్తు చేసుకోవడమే కాకుండా, వారిని ఇన్స్పిరేషన్ తీసుకొని మనము కానీ, మన ఇంట్లో కుటుంబ సభ్యులు కానీ, మన పిల్లలు కానీ సందర్భాలకు, బర్త్డేలకు లేదా మ్యారేజ్ యానివర్సరీలకు ఒక 2 మొక్కలు నాటినట్టయితే మన భవిష్యత్ తరాలకు మనం ఎన్నో ఇస్తున్నాం. డబ్బులు, బండ్లు, వ్యవసాయ భూములు, బంగారము, ఎడ్యుకేషను. కానీ ఒక స్వేచ్ఛావాయువును, స్వచ్ఛవాయువును అందియనట్టయితే, ఇప్పుడు మనం ఈ ఒక లాక్డ్ రూమ్లో ఉన్నాం, ఒక 10 నిమిషాలు ఏసీ బంద్ చేస్తే ఎంత సఫకేటింగ్గా ఉంటుంది. సో ఒక 10 మినిట్స్ ఈ రూమ్లో మనం ఏసీ లేకుండానే ఉండకపోతే, చెట్లు సమాజానికి మొత్తం యావత్ దేశానికి లేదా ప్రపంచానికి ఏసీ లాంటివి. సో మొక్కలు అనేటిది పెట్టడమే మర్చిపోయాం మనం. అంటే మనుషులు మన బిజీ వల్ల మిషన్ల లాగా తయారయ్యి పర్యావరణం గురించి పట్టించుకోవట్లేదు ఎవరం కూడా. పంచభూతాలు, వాటర్ గురించి కానీ, మొక్కల గురించి కానీ, ఇతరత్ర విలువైన వాటి గురించి, మనం దేన్నైతే ఫ్రీగా పొందుతున్నామో అతి విలువైనవి. మనం నీళ్లు లేకుండా కొన్ని గంటలు ఉండగలుగుతాం, తిండి లేకుండా కొన్ని రోజులు ఉండగలుగుతాం, గాలి లేకుండా ఎన్ని సెకండ్లు ఉండగలుగుతాం, ఎన్ని నిమిషాలు ఉండగలుగుతాం. సో అది ఎంత ముఖ్యమైనది అనేది మనం గుర్తించుకొని, గమనించుకొని ప్రతి ఒక్కరం కూడా, అంటే నిరంతరం ఒక 50-60 ఏళ్ళు వనజీవి గారి లాగా అదే పనిగా చేయమని మనం అనట్లేదు. ఎందుకంటే వ్యక్తిగత జీవితంలో మనకు కూడా అనేక బాధ్యతలు, అనేక రెస్పాన్సిబిలిటీస్ ఇవన్నీ ఉంటాయి. కాబట్టి కనీసం మన కుటుంబీకులవి కానీ, మనవి కానీ, ఏమైనా బర్త్డే యానివర్సరీస్, మన ఇంట్లో ఎవరైనా పెద్దవారు జరిగిపోయినప్పుడు వారికి గుర్తుగా మొక్కలు, మన వ్యవసాయ పొలాల్లో లేకపోతే మనకు ఇంటి చుట్టుపక్కల అక్కడ ఇక్కడ మొక్కలు పెట్టుకుంటే అవి మన భవిష్యత్ తరాలకు గొప్ప సంపద, వెలకట్టలేని సంపద. సో దయచేసి ప్రతి ఒక్కరు కూడా మీ సందర్భాల్లో, మ్యారేజెస్కు, ఏవైనా కార్యక్రమాలకు మొక్కలు నాటండి, భవిష్యత్ తరాలకు స్వచ్ఛవాయువును అందించండి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను.